శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈనాడు 19వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారు. ఓకే, అందరికీ కూడా వెల్కమ్ అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు గారు, ఆయన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ యొక్క ఫార్మర్ డీన్ అండ్ ప్రొఫెసర్ అనమాట. వారి యొక్క అధ్యక్షతన ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీమద్ భగవద్గీతని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇదనమాట. చాలా మంది మనసులో ఉంటుంది, ఏమిటి ప్రతిదీ చదివేసి వదిలేస్తున్నాము, దాంట్లో భగవంతుడు ఇచ్చిన డైరెక్షన్ ఏంటి, మా కొరకు స్పెసిఫిక్ గా ఏం డైరెక్షన్ ఇవ్వలేదా, ఇస్తే ఏ డైరెక్షన్ ఇచ్చి ఉంటారు, నేనేం చెయ్యాలి అసలు. ప్రతి శాస్త్రం ఏదైనా మీరు తీసుకోండి, ఆధ్యాత్మికం కానివ్వండి, ధార్మికం కానివ్వండి, నేను నా జీవితాన్ని పరివర్తన చేసుకోవడానికి ఒక దశ దిశ ఇచ్చినటువంటి శాస్త్రం ఏమిటి అనుకుంటే అది కేవలం శ్రీమద్ భగవద్గీత మాత్రమే. శ్రీమద్ భగవద్గీతని తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకున్నప్పుడే అది స్పష్టంగా మనకి బహిర్గతం అవుతుంది, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సందేశం. ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రీమద్ భగవద్గీత ఏకైక శాస్త్రము అది మనకు ఒక చాలా స్పష్టమైనటువంటి ఏంటంటారో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. భగవంతుడు ఒక్కరే, ఇది ఇంపార్టెంట్. ఈ సమస్త మానవ సృష్టికి భగవంతుడు ఒక్కరే. ఇకనే భగవాన్ ఉవాచ అన్నారు, కానీ భగవంతుల ఉవాచ అని ఎక్కడా కూడా ఇదే కంప్లీట్ గా 574 భగవాన్ ఉవాచ శ్లోకాలు కానివ్వండి, ఇతరత్ర అర్జున ఉవాచ, సంజయ్ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, ఎక్కడా కూడా భగవంతుడు ఒక్కరే అనేటువంటి సందేశమే మనకి లభిస్తుంది. ఇది ఈ విధంగా మనము ఏంటంటే తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మనము ఆధ్యాత్మిక రహస్యాలు ఈ పరంపరలో ఏం తెలుసుకున్నాము, ముఖ్యంగా శ్రీమద్ భగవద్గీత బోధించినటువంటి ప్రాథమిక మూల సిద్ధాంతం ఏమిటంటే ప్రతి ఒక్క వ్యక్తి 2 ఎంటిటీస్తో చేయబడ్డాడు అనమాట. ఒకటి కాదు, 2. ఒకటి భౌతికము, 2 ఆధ్యాత్మికము. భౌతికము అంటే కేవలం ఈ ప్రకృతి, శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు. ఆధ్యాత్మికము అంటే ఆత్మ. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం మనకు అర్థమవుతుందో, ఆత్మ యొక్క విశిష్టత మనం అర్థం చేసుకుంటామో, ఇప్పుడు ఆత్మ ఈ శరీరం యొక్క యజమాని అని తెలుసు. ఇప్పటి వరకు మనం దేయం అనుకుని జీవితం గడిపేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న షిఫ్ట్ తీసుకొని రావాలి. దీని కొరకే భగవంతుడు మనకేమి ఇచ్చాడండి, బుద్ధిని ఇవ్వడం జరిగింది. ఈ ముందుకు ఒక అద్భుతమైన శ్లోకాన్ని తీసుకొని వస్తున్నానండి బుద్ధి గురించి. ఏమిటంటే ఏం చెప్తుంది, 2వ అధ్యాయంలోని 41వ శ్లోకం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యంతాశో అవ్యవసాయిన. ఇక్కడ ఆ పదాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి వ్యవసాయాత్మిక బుద్ధి అన్నాడు, రెండవది అవ్యవసాయాత్మిక బుద్ధి అన్నాడు. దీనికోసం మీకు చిత్రం చూపిస్తాను. ఆ చిత్రం చూపిస్తే మీకు కొంచెం స్పష్టత వస్తుంది, గమనించండి. ఇదన్నమాట. భగవంతుడు ఎవరు? భగవంతుడే పరమాత్మ అంటారు, ఈశ్వరుడు అనేది ఏ పేరైనా చెప్పండి మీరు. ఇక్కడ మనం పేరు మీద ఫోకస్ చేస్తున్నాం, కానీ భగవంతుడు చెప్పినట్టు జ్ఞానం మీద ఫోకస్ చేయటం లేదు. భగవంతుడు మనకి ఏ దశ దిశ నిర్దేశించారో దాని మీద మనం ఫోకస్ చేయట్లేదు. నా ఉద్దేశంలో భగవంతుడు సో అండ్ సో దాని మీద పట్టుకొని కూర్చుంటున్నాం. ఎవరైనా మీరు భగవంతుడు ఏ నామం అయినా పెట్టుకోండి, అని భగవంతుడు ఒక్కడే అని ఒక దృఢ విశ్వాసం కానీ మీకు ఉన్నట్లయితే మీకు ఏమవుతుందండి, అప్పుడు మనము భగవంతుడు చెప్పినటువంటి ఆ యొక్క జ్ఞానం మీద మనం ఫోకస్ చేస్తాము. దాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవడానికి కృషి చేస్తాం. ఇక్కడ చూడండి, పరమాత్మ ఎవరు అంటే ఏమైపోయింది, ఇక్కడ ఎవరు ఏది చెప్పినా కూడా ఓకే అంటున్నాం. అర్థమైందండి. జంతువులు బలి చేయండి, భగవంతుడు దొరుకుతాడు, ఓకే. గురువుల సత్సంగాలకు వెళ్ళి గురువుల సేవ చేసుకోండి, ఓకే. తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసుకోండి, ఓకే.
ఏమంటే గంగా స్నానాలు చేయండి, మీరు కంప్లీట్గా పునీతులు అయిపోతారు, భగవంతుడి ప్రాప్తి దొరుకుతుంది, ఓకే. యజ్ఞాలు యాగాలు చేసుకోండి, ఓకే. అర్థమైందండి. పంచతత్వాల భూమి పూజ చేస్తుంది అక్కడ ఒక అమ్మాయి. అర్థమైందండి. మీరు ఏమైనా చేసుకోండి, భగవంతుడు ప్రాప్తి దొరుకుతుంది. అంతేగాని భగవంతుడు ఎవరు? అక్కడ బహుశాఖ అనంతాశ్చ అన్నాడు. మన యొక్క బుద్ధి అవ్యవసాయంగా ఉంటే, అవ్యవసాయం అంటే నిశ్చయాత్మకంగా లేకపోయినట్లయితే, బుద్ధి నిశ్చయాత్మకంగా ఉండాలి కదా. నిశ్చయాత్మకంగా ఉంటే భగవంతుడు ఒక్కడే, ఆ ఒక్క భగవంతుడిని ఏ విధంగా అన్వేషించాలి, ఏ విధంగా పొందాలి, వారి యొక్క నామము, రూపము, దేశము, కాలము, గుణాలు, కర్తవ్యము, కర్తవ్యాలు, అదేవిధంగా వారికి మనకున్నటువంటి సంబంధము మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. తెలుసుకొని భగవంతుడితో కనెక్ట్ అవుతాం. అదే రాజయోగం అంటే అదేనండి. అందుకని ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయాత్మక బుద్ధి. ఏమిచ్చాడు చూడు, భగవద్గీతలో ఏమిచ్చాడో చూద్దాం. ఎదురుకుండా ఒక పుస్తకం కూడా ఉంది. ఇది బ్రహ్మకుమారి పుస్తకం కాదండి, ఇది గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకం. ఏ పుస్తకమైనా తీసుకోండి, ఆ మీనింగ్ సుమారుగా ఒకే విధంగా ఉంటుంది. ఏమన్నాడు ఒక్కసారి నేను చదువుతాను, గమనించండి. ఏమన్నాడండి? అవో అర్జున, ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటి ఉండును, కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు, చూసారా, ఇంద్రియ సుఖభోగాలన్నమాట, భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా ఉండును. ఈ విధంగా ఉంటే భగవంతుడు దొరకడు. ఎక్కడ దొరుకుతాడు? బుద్ధిగా ఆలోచన చేసుకోండి. బుద్ధి నేత్రాన్ని తెరవండి. బుద్ధి నేత్రాన్ని భగవంతుడు కేవలము ఆ భగవంతుడి యొక్క సత్య పరిచయాన్ని పొందడం కొరకే ఇచ్చాడు, ఇంకా దేనికి ఇవ్వలేదు. ఇప్పుడు సంస్కారాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనసు, బుద్ధి, దాని యొక్క విశిష్టత మనం తెలుసుకున్నాం. బుద్ధి గురించి ఇప్పుడు వ్యవసాయాత్మిక బుద్ధి గుర్తుపెట్టుకోండి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే చాలా స్పష్టమైన గ్రాస్పింగ్ అన్నమాట. కరెక్ట్ గా భగవంతుడు ఒక్కరే అంటే ఒక్కరే, ఇద్దరు భగవంతుడు లేరు. ఆ ఒక్క భగవంతుణ్ణి నేను కనిపెట్టగలిగానా మనం అర్థం చేసుకోవాలి. కనిపెట్టలేకపోతే మనం తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే మనకి లభిస్తుంది. సంస్కారం గురించి మనం ఏం చెప్పుకున్నామండి? సంస్కారాలు మన భావి జీవితాన్ని శాసిస్తాయి. మనం కర్మల ద్వారా పోగు చేసుకున్నటువంటి మన మాటల ద్వారా, మన శరీరము ద్వారా, మన ఆలోచనల ద్వారా, కర్మల ద్వారా మనం ఏదైతే చేస్తున్నామో దాని ఆధారంగా సంస్కారాలు తయారు కాబడతాయి. సంస్కారాలు 3 రకాలు: సాత్విక, రాజసిక, తామసిక. శరీరము విడిచిపెట్టే సమయంలో కేవలం ఆ విడిచిపెట్టే ఒక్క క్షణం అన్నమాట. అందుకని అంటారు ఆఖరి శ్వాస అంటారు. ఆఖరి శ్వాస చెప్పి వస్తుందా? చెప్పిరాదు. ఎక్కడి నుంచి అయినా మనకి యమధర్మరాజు చిత్రగుప్తుడి దగ్గర నుంచి ఫోన్ వస్తుందా? SMS వస్తుందా? ఒక 5 నిమిషాలు పట్టుకుపోతున్నాను నైనా, జాగ్రత్తగా ఉండు, చిన్న చిత్తగా పనులు ఏమైనా ఉంటే చేసుకో. సడన్ గా వస్తుంది, అచానక్ అంటారు హిందీలో. ఉన్న పడంగా గుండెపోటు, హాస్పిటల్ తీసుకెళ్ళాడు, చనిపోయాడు, అంతే. ఇలా ఎన్నో వేల సంఖ్యలో మన ఉదాహరణలు ఉంటాయి ఎంతో మందికి. అరే సాయంకాలం మాట్లాడుకున్నామండి, రాత్రికి రాత్రి వాష్రూమ్కి వెళ్ళాడు, అక్కడ ఒక గుండెపోటు వచ్చింది, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అయిపోయింది, అక్కడి నుంచి హాస్పిటల్ వెళ్ళాడు, చనిపోయాడు. అందువల్ల ఈ సంస్కారాలు మనం చేసే ప్రతి యాక్ట్ అన్నమాట, ప్రతి కర్మ, ప్రతి మాట, ప్రతి సంకల్పము ఏ విధంగా ఉండాలి అంటే అది ఆత్మని శుద్ధి చేసే విధంగా ఉండాలి. దీని మీద మన అటెన్షన్ పే చేయాలి. ఇప్పుడు మన జీవితం యొక్క లక్ష్యము, గమ్యం ఏమిటంటే, ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏమిటంటే సంస్కార పరివర్తన. ఇప్పటి వరకు ఈ యాంగిల్లో మనం ఆలోచన చేయలేదు కాబట్టి సంస్కారాలు కుళ్ళిపోయాయి. దాన్నే తామసిక సంస్కారాలు అంటున్నాం. మనం గత ఎపిసోడ్లో కూడా 2-3 శ్లోకాల్లో చర్చించుకున్నాం ఏ విధంగా ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ తన కూడా ఏమి తీసుకెళ్తుంది? కేవలం సంస్కారాలను మాత్రమే తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి తదుపరి ప్రయాణము సాగిస్తుంది. ఇప్పుడు
మరో 2 శ్లోకాలు మీ ముందుకు తీసుకుని వచ్చే ముందర మీకు ఈ కాలచక్రం గురించి కూడా చెప్పాలి. సంక్షిప్తంగా మనం చెప్తాను మీకు ఇది. తర్వాత డీటెయిల్డ్ గా మనం రాబోయే ఎపిసోడ్స్ లో మనం చర్చించుకుందాం. దీన్ని సృష్టి చక్రము అంటారు. దీన్నే కాలచక్రం అని కూడా అంటారు. మామూలుగా ఈ సృష్టి చక్రము లేక కాలచక్రములో 4 యుగాల ప్రస్తావన మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మనందరికీ తెలుసును కూడా. సత్యయుగము లేక త్రేతాయుగము, సత్యయుగము లేక కృతయుగము, తర్వాత త్రేతాయుగము, తర్వాత ద్వాపర యుగము, తర్వాత కలియుగం. ఈ 4 యుగాలలో ఆత్మ ప్రయాణము చేస్తుంది అంటారు. ఇప్పుడు భగవంతుడు మనకి చెప్పినటువంటి విధానంలో మనం తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకున్నప్పుడు 8వ అధ్యాయంలో అక్కడ సత్య త్రేతాయుగాలని 2 యుగాలని ఏమంటాడు? అని ఏమంటాడు? బ్రహ్మ పగలు అంటాడు. ద్వాపర కలియుగాల్ని బ్రహ్మరాత్రి అంటాడు. అవన్నీ నేను రాబోయే ఎపిసోడ్ లో కొంత కవర్ చేస్తాను. ప్రస్తుతానికి సంక్షిప్తంగా ఈ సంస్కారాలని మనం పట్టించుకోకపోవటం వలన మనకు జరిగే విపరీతమైనటువంటి ఏదైతే అనర్థాలు ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. దాని కొరకు మీకు 2 శ్లోకాలు కూడా నేను ముందు పెడతాను. ఈ సత్య త్రేతాయుగాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఏరో చూపిస్తున్నాను కదా, ఇది సత్యయుగము, ఇది త్రేతాయుగం. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ద్వాపర యుగము, ఇది కలియుగం. ఈ సత్య త్రేతాయుగాల్ని కంబైన్డ్ గా గీత ఏమంటుంది? బ్రహ్మ పగలు అంటుంది. దీన్ని శాస్త్రాలు ఏమంటున్నాయంటే స్వర్గము అంటున్నాయి. తర్వాత ద్వాపర కలియుగాలని బ్రహ్మరాత్రి అంటారు. తర్వాత దాన్ని ఏమంటారు? నరకము అంటారు. ఇప్పుడు మన సంస్కారాలు మన చాలా జాగ్రత్తగా అటెన్షన్తో వినండి. మన సంస్కారాలు ఇప్పుడు తామసికంగా మారాయి. డౌటే అక్కర్లేదు. ఎందుకంటే మనం పట్టించుకోలేదు కదా ఇప్పటిదాకా మనం పట్టించుకోలేనప్పుడు ఏమవుతుందండి? మీరు ప్రతిరోజు 3 పూటలు స్నానం చేస్తారు. ఎండాకాలం అయితే బయటికి వెళ్ళి వస్తే ఒక 2 గంటలు బయటికి వెళ్ళి వచ్చారంటే మళ్ళీ కొంచెం స్నానం చేస్తే బాగుంటుందని మనం మళ్ళీ స్నానం చేస్తాం, క్లీన్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు శరీరము కాదు ముఖ్యము. శరీరం అనేది ఒక బంట్రోతు. దీనికి యజమాని ఆత్మ మనకు కనపడదు. ఆత్మ జ్ఞానం లేదు కాబట్టి దాన్ని మనం పట్టించుకోలేదు. దానికి స్నానం లేదు, దానికి భోజనం లేదు. శరీరానికి 3 పూటల భోజనము, కానీ ఆత్మకి 3 పూటల భోజనం పెట్టామా? ఆత్మకి 3 పూటల స్నానం చేయించామా? చేయించలేదు. కాబట్టి అది ఏమైపోయింది? కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పుడు భగవంతుడు అందుకనే చెప్తున్నాడు, నాయనా నేను పైనుండి చూస్తున్నాను, ఈ ఆత్మలన్నీ కూడా బొగ్గులాగా ఉన్నాయి, మలినంగా ఉన్నాయి, బంకలాగా ఉన్నాయి, చెత్తగా ఉన్నాయి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు మీరు పరివర్తన చేసుకునేటువంటి సమయము అతి కొద్ది సమయం మాత్రమే ఉన్నది అని భగవంతుడు మనకేం చేస్తున్నాడు? ఈ సృష్టి చక్ర జ్ఞానం ద్వారా చెప్తున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ ముందు 2 శ్లోకాలు చెప్తాను. ఈ సత్య త్రేతాయుగాల్ని ఉత్తమ లోకము అన్నాడు. ఉత్తమ లోకము అన్నాడు. అదేవిధంగా ఈ ద్వాపర కలియుగాన్ని ఏమిటంటే మధ్యమ లోకము. ద్వాపర యుగం అంటే మధ్యమ లోకము, తర్వాత కలియుగం అంటే కనిష్ట లోకము. ఉత్తమ, మధ్యమ, అధమ, కనిష్ట అంటాం కదా. 14వ అధ్యాయంలోని 14 మరియు 15 రాసుకోండి. 14వ అధ్యాయంలోని 14 మరియు 15 ఈ 2 శ్లోకాల్లో ఇప్పుడు ఉన్న పరంగా మన శరీరం వదిలిస్తే ఎందుకంటే మనం చెప్పిపోము, వయసు కూడా మీరుతుంది. అందరూ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఇప్పటికే 70, 80, 90లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంత విచిత్రం ఏంటంటే 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు నేను సంస్కారం మార్చుకోవాలి, సంస్కారాన్ని సాత్వికంగా చేసుకోవాలి. ఎందుకంటే సంస్కారాలు సాత్వికంగా ఉంటే నాకు సాత్విక యోని దొరుకుతుంది, మంచి జన్మ దొరుకుతుంది, శ్రేష్టమైన యోని దొరుకుతుంది అనేటువంటి ఆలోచన లేదు. 90 సంవత్సరాల వాడు ఉన్నా కూడా ఇంకా వ్యాపారము, ఉద్యోగము, అది ఇది చేసుకుంటూ కాలాతీతం చేసుకుంటూ వస్తున్నారు. ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకంటే ఎవరు కూడా చెప్పలేదు కదా. ఎవరు చెప్పారు మీకు ఆత్మజ్ఞానం పొందండి భగవద్గీతలో ఈ విధంగా ఉందని? ఒక బ్రహ్మకుమారి చెప్తున్నారు. బ్రహ్మకుమారి సంస్థ స్థాపన చేసిందే భగవంతుడు అన్న సంగతి మీకే తెలుస్తుంది. దానికి పెద్దగా అక్కర్లేదు. 20 లక్షల మంది ఫాలో చేస్తున్నారు అంటే దాన్ని పెద్దగా ప్రూవ్ చేయాల్సిన పని లేదు. మనిషి స్థాపన చేసినటువంటి సంస్థ కాదు అన్న సంగతి కూడా నేను రాబోయే ఎపిసోడ్ లో భగవద్గీతలో ఉన్న శ్లోకాలను ఉటంకిస్తూ నేను చెప్తాను. ఇప్పుడు 14 మరియు 15 శ్లోకాలు 2 వినండి జాగ్రత్తగా. అంటే నా మరణ సమయంలో నేను నా యొక్క సంస్కారాలు సాత్వికంగా ఉన్నట్లయితే ఎక్కడికి వెళతాను, రాజసికంగా ఉన్నట్లయితే ఎక్కడికి వెళతాను,
తామసికంగా ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్తారు? ఇంతేనండి. 14 యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఇక్కడ సత్య త్రేతాయుగాల గురించి చెప్తున్నారు. ఈ రెండింటిని ఏమన్నాడు? ఉత్తమ లోకాలు అంటున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకాలు ఎక్కడ ఆకాశంలో నిర్మింపబడవండి. మనం ఏదో అనుకుంటాం స్వర్గం అంటే పైన ఎక్కడో ఉందనుకుంటాం. పైన ఎక్కడ ఏమి స్వర్గం లేదు, మనుషులు లేరు, అక్కడ ఏమి మానవ నివాసము ఉన్నట్టు ఎవరు నాసా కానీ ఇంకెవరు కూడా ఖగోళ శాస్త్రజ్ఞులు కనుక్కోలేదండి. ఎవరు లేరు. భూగోళంలో పాతాళంలోనూ లేరు, ఆకాశం పైన లేరు. ఇక్కడ భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు? ఉత్తమ లోకము, ఏదైనా మనుషులతో కూడుకున్నటువంటి లోకము ఈ పృథ్వీ మీదనే ఆరంభమవుతుంది. సో అతి త్వరలోనే సత్య యుగము, సో నూతన సృష్టి చక్రము, దీన్ని సృష్టి చక్రాన్ని సత్య త్రేత ద్వాపర కలియనబడే సృష్టి చక్రాన్ని ఒక కల్పము అంటారండి. ఈ కల్పము గురించి, దాని యొక్క ఆయుష్ గురించి, అక్కడ ఏ ధర్మాలు వస్తాయి, సత్య త్రేతాయుగాల ఏ ధర్మం వస్తుంది, ద్వాపర కలియుగాల్లో ఏ ధర్మాలు వస్తాయి, ఇవన్నీ తర్వాత చర్చించుకుంటాం. మనం ప్రస్తుతానికి నేను చెప్పబోయేది ఒకటే ఏంటంటే, ఒకవేళ బుద్ధినేత్రాన్ని మూసుకొని 100% అంధవిశ్వాసము, మూఢ విశ్వాసము ఇప్పటి వరకు నా జీవితాన్ని ఎలాగైతే కొనసాగించానో అదే విధంగా కొనసాగించినట్లయితే దాని కాన్సిక్వెన్సెస్ ఏమిటి అనేది భగవంతుడు ఇక్కడ మన దృష్టికి తీసుకొని వస్తున్నాడు. యథాసత్వే ప్రవృద్ధేతు, సత్వగుణం ప్రవృద్ధి ఆ విధంగా డెవలప్ అవుతుండగా, ప్రళయం అంటే మరణం, ప్రళయం వ్యాధి దేహభృత్, ఈ దేహానికి మరణం ఎప్పుడైతే సంభవిస్తుందో తదోత్తమ విధాం లోకాలు అమలాన్ అన్నాడు. అంటే అమలాన్ అంటే ఏంటి? మలినము లేనటువంటి, విషయ వికారాల జ్ఞానము లేనటువంటి, ప్రతి ఒక్కరూ కూడా దివ్య గుణాలతో, ఆ విధంగా దివ్య శక్తులతో ఉండేటువంటి లోకం అన్నమాట. అక్కడ కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ఈ యొక్క ఏమంటారు ద్వేషము, అసూయ, ఇటువంటి ఏమి ఉండవండి. అందుకనే కదా దాని స్వర్గం అన్నారు. ఊరికినే అంటారు స్వర్గం అంటే అక్కడ కొట్టుకుంటారండి, అక్కడ గొడవలు పడతారు, అక్కడ మడ్డలు జరుగుతాయి. అది స్వర్గం ఎందుకు అవుతుందండి? అందుకని భగవంతుడికి ఏమంటాడు? అదోత్తమ విధాం లోక, ఉత్తమ లోకాలు. ఇక్కడ రెండు చెప్పాడు, లోకాలు రెండు. ఒకటి సత్యయుగం అనబడేటువంటి నంబర్ 1 లోకము, రెండవది త్రేతాయుగం అనబడేటువంటి నంబర్ 2 లోకము. ఈ 2 లోకాలలో ఆ సంస్కారాలకు అనుగుణంగా జన్మ తీసుకుంటాడు. ఒకసారి భగవద్గీత ఏమన్నా వేరేగా ఇచ్చాడా మీనింగ్? ఒకసారి మనం చూద్దామండి. మీ దగ్గర పుస్తకం ఉన్నా కూడా తీసుకోండి. 14వ అధ్యాయంలోని 14వ శ్లోకం, 14 ఈజీ గుర్తుంటుంది. 14 ఒకసారి, ఎందుకంటే నేను మధ్య మధ్యలో ఎందుకు తీస్తున్నానంటే మీకు తెలియాలి. భగవద్గీతలో ఉన్న విషయాలే చెప్తున్నారు మీరు, వేరే ఏం చెప్పడం లేదు, సొంత విషయాలు చెప్పడం లేదు, బ్రహ్మకుమారి ఏదో వేరే జ్ఞానం చెప్పడం లేదు. భగవద్గీతలో ఏదైతే ఉన్నదో దానిని జీవితంలో ఆచరించేటువంటి వాళ్ళే ఈ 25 లక్షల మంది 150 దేశాలలో ఉన్నటువంటి సోదర సోదరిమణులు. వారిని బ్రహ్మకుమారులుగా వాళ్ళని పిలువబడుతున్నారు. వారిని ఆ విధంగా గుర్తించారు. మౌంట్ అబు మా ముఖ్య గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అండి. గుర్తుపెట్టుకోండి, 3-4 సంస్థలు ఉన్నాయి. అందువలన రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అవన్నిటిని నమ్మాల్సిన పని లేదు. కేవలం మౌంట్ అబు రాజస్థాన్, అక్కడ హెడ్ క్వార్టర్స్ గా 1936లో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానం అవుతూ ఇప్పటికి సుమారు కొన్ని ఒక 50-60 కోట్ల మందికి జ్ఞానం చెప్తే 20-25 లక్షల మంది దాన్ని పసిగట్టారు. కరెక్ట్ జ్ఞానం అండి, దీనికోసమే నేను వెతుకుతున్నాను. సంస్కార పరివర్తన అనేది ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు. భగవద్గీతలో ఉన్న విషయాన్ని ఎందుకు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు? భగవంతుడే సాక్షాత్తు మళ్ళీ మనకు వచ్చి గుర్తు చేస్తున్నాడు, నాయనా సంస్కార పరివర్తన చేసుకో. ఎందుకంటే మీ అందరికీ తండ్రిని నేను, పితా అహమస్య జగతా మాత, పితాసి లోకస్య చరాచరస్య త్వమేవ మాతా చ పితా త్వమేవ. నేను తండ్రి, మీరందరూ నా బిడ్డలు అని నేను గుర్తించాను. కానీ మీరు నా సత్య, నా వాస్తవిక, నా యథార్థ స్వరూపాన్ని గుర్తించని కారణముగా ఇంకా భగవంతుడు ఎక్కడా
ఆయన ఎక్కడున్నాడు, ఏ పేరుతో ఉన్నాడు, ఆయనని ఎలాగ మనం ఆ ప్రాప్తి చేసుకోవాలి, అనుభూతి చేసుకోవాలి అని గుణాలు, శక్తులు ఏ విధంగా తెచ్చుకోవాలి అని ఇంకా వెతుకుతూనే ఉన్నాము. ఆ వెతుకులాట మీకు ఇప్పుడు బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళి అక్కడ చెప్పేటువంటి ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకుంటే ఏమంటారు అక్కడ, ఇంకా వెతుకులాట సమాప్తం అయిపోతుంది. అందుకనే దానికి ఏమంటారు, ఒక పదం వాడతారు, సర్చ్ ఫర్ ట్రూత్ ఎండ్స్ విత్ ది హైయెస్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్ గివెన్ ఇన్ భగవద్గీత విచ్ ఈస్ ప్రాపగేటెడ్ బై ది బ్రహ్మకుమార్స్. చూడండి ఏమన్నా చూడండి, సత్వ గుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో, సత్వ గుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరెడి నిర్మలములైన స్వర్గాది దివ్య లోకములను పొందును. ఇది ఎవరి కోసం ఇచ్చాడండి? మన కోసం కాకపోతే, మనుషుల కోసం కాదు, హిందువుల కోసం కాదు. హిందువుల ధర్మ గ్రంథం శ్రీమద్ భగవద్గీత, కానీ మాకు దీంతో పని లేదు. ఒకసారి ఆలోచించండి, మనం ఎంత అవివేకముగా ఆలోచిస్తున్నామో ఆలోచించండి. అందుకనే భగవంతుడు అన్న ప్రపంచం అంతా కూడా భౌతికంలో మునిగిపోయి ఉంది, వాళ్ళు ఆధ్యాత్మికంలో వచ్చేవాళ్ళు కొద్ది మంది మాత్రమే వస్తారు. అందుకని 100కో 1,00,000కో కొద్ది మంది ఆ యొక్క బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటారు. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారండి, దీన్ని ఏమంటారు, 3వ నేత్రం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు, థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అంటారు. అర్థమైందండి, దాన్ని తెరుచుకుంటారు. సంస్కార పరివర్తన అనేది వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో వాళ్ళు చేసే పనులలో ఇది ఒక భాగము. సంస్కార పరివర్తన ఒక భాగము. ఏ విధంగా షాంపూ, సబ్బు ఇవన్నీ వేసుకొని బాగా కడుక్కొని శుభ్రంగా శరీరాన్ని క్లీన్ చేసుకుంటున్నామో, అదే విధంగా ఆత్మ జ్ఞానాన్ని ప్రతిరోజు వింటూ పరమాత్మతో మన యొక్క దివ్య బుద్ధిని, మనస్సుని కనెక్ట్ చేసే విధానమే రాజయోగము. ఆ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన జరుగుతున్నది. దానికి రుజువులు 25 లక్షల మంది సోదర సోదరిమణులు, బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారులు అనబడేటువంటి వాళ్ళు ఈ పృథ్వీ మీద 150 దేశాలలో 5 ఖండాలలో నివసిస్తూ ఉన్నారు. కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, నల్లవాడు, తెల్లవాడు, అన్నిటికీ అతీతంగా ఆత్మస్వరూపంగా ఆత్మ ఆత్మ ఏమవుతుందండి, భాయి అంటారు. యూనివర్సల్ బ్రదర్ అక్కడి నుంచి వచ్చింది. సర్వమానవ సోదర భావం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే వచ్చింది. వసుదైవ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే వచ్చింది. సర్వేజన సుఖినో భవంతు ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే వచ్చింది. లోకా సమస్త సుఖినో భవంతు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇక్కడి నుంచే వచ్చింది. ఇదన్నమాట మనకి సమాధానం కావాలి. ఊరికే మనం అనుకుంటే కాదు. అందరూ సోదరులు ఏ విధంగా సోదరులు అయ్యారు? ఆత్మపరంగా సోదరులు అయ్యారు. అర్థమైంది? ఇక్కడేమన్నాడు, సత్వగుణ వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించు. ఇక్కడ ఏముండవండి, సత్యత్రేతాయుగాల్లో కర్మలు చాలా ఉత్తమంగా ఉంటాయి, చాలా శ్రేష్టంగా ఉంటాయి, ఎలివేటెడ్ గా ఉంటాయి. అక్కడ విషయ వికారాల వలయంలో కూడుకొని ఈ ఇంద్రియ సుఖ భోగాలను అనుభవించడం కోసం చేసే కర్మలు కావండి అవి. చాలా శ్రేష్టమైన కర్మలు ఉంటాయి. దాని గురించి మళ్ళీ భగవద్గీతలో ఏ విధంగా వర్ణించడం జరిగిందో మనం రాబోయే ఎపిసోడ్ చర్చించుకోవాలి. తర్వాత రజసి అంటే ఏం చేస్తారు, సత్వగుణముతో ఉండి మన పురుషార్థం చేసుకుంటూ, పురుషార్థం అంటే పురుష అంటే ఆత్మ అండి, ఆత్మ యొక్క అర్థము మనం సమయాన్ని కేటాయించుకుని దాని క్లీనింగ్ గురించి ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా చేసుకున్నట్లయితే మనం ఎక్కడికి వెళ్తా ఉన్నట్టుండి మనం వెళ్ళిపోయినట్లయితే పరిపూర్ణంగా అయితే సత్యయుగంలో జన్మ తీసుకుంటాము, అపూర్ణంగా అయినట్లయితే త్రేతాయుగంలో జన్మ తీసుకుంటాం. ఇదన్నమాట. అక్కడ ఉత్తమ లోకానికి వెళతాడు. యథా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. తర్వాత సెకండ్ శ్లోకంలోనే 2 చెప్పేశాడు. రజోగుణము, రజో సంస్కారాలతో పోయిన వాళ్ళ సంగతి ఏంటి, తామసిక సంస్కారాలతో పోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చాలా 1 శ్లోకంలో చెప్పేశాడు. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రళీనస్తమసి ఉదయోనిషు జాయతే. చక్కగా చెప్పాడండి. వాళ్ళు ఇందులోనే మీకు చదువుతాను. ఇందులో కొంత క్లారిటీ మీకు ఇవ్వాలి. ఇక్కడ రజసి ప్రళయం గత్వ అంటే రజో సంస్కారాలతో శరీరాన్ని గాని విడిచిపెట్టినట్లయితే ఈ పరిస్థితి ఏమిటి? రజసి ప్రళయం గత్వ కర్మ సంగిషు జాయతే. ఈ కర్మలో అనేది భౌతికంగా మనం ఏదైతే చేస్తున్నాం ఈ రోజున, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ చేస్తున్నాం, డబ్బు సంపాదన, మన పొట్ట పోషణ కోసం చేసి ఇవన్నీ కూడా సత్య త్రేతాయుగంలో ఉండదు, ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతాయి. అందుకనే ఈ కర్మలను ఆచరించేటువంటి యుగంలో పుడతారంట. ఎప్పుడు? రజోగుణముతో, రజోగుణ సంస్కారాలతో శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు
వాళ్ళు ద్వాపర యుగములో జన్మ తీసుకుంటారు అంటున్నాడు భగవంతుడు. తథా ప్రళీనస్తమసి మూఢయోనిషు జాయతే. ఇక్కడ మూఢయోని గురించి తప్పించారు. అన్ని పుస్తకాల్లో కూడా ఇదే ఉంటుంది. భగవంతుడు అంటున్నాడు మూఢయోని అంటే ఏమిచ్చాడు చూడండి ఒక్కసారి. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించను. అది ఓకే, అంతవరకు ఓకే, ఫైన్. కర్మ చేసేవాడు ఇంట్లో పుడతాడు, అర్థమైందండి. అట్లే తమో గుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు గుర్తుపెట్టుకోండి, మానవుడు అంటే మనమే. తమో గుణం వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశుపక్షి కీటకాది నీచ యోనులలో జన్మించుచుండును అన్నాడు. ఇక్కడ పశు పక్ష క్రిమి కీటకాదాలు ఇందులో జన్మించటం అనేది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున మనిషి ఎన్ని రకాల పాపాలు చేస్తున్నాడు పెట్టుకోండి. జస్ట్ ఎన్ని రకాల పాపాలు చేస్తున్నాడు, ఎంత పాపం చేస్తున్నాడు మనిషి పెట్టుకోండి. నీచమైన కర్మలు చేస్తున్నాడు కదా, సాటి మానవుడికి దుఃఖము కలిగించే కర్మ, పాపిష్టి కర్మలు చేస్తున్నాడు కదా. అలాంటప్పుడు అతడు ఒక క్రిమిగానో కీటకముగానో జన్మ తీసుకుంటే దానికి ఏమైనా అనుభవం చేసినట్టండి? పాపం ప్రక్షాళన అయినట్ల. ఒక దోమగా పుట్టాడు అనుకోండి, ఆ దోమగా పుడితే ఒకసారి ఎలా అంటే చచ్చిపోయాడు, అయిపోయింది కదా, అయిపోయిందా? క్రిమి కీటకాది పక్షులు ఇటువంటి యోనులలో జన్మ తీసుకోవడం కాదురా నాయనా. ఇక్కడ మూఢయోని అంటే మనుషులలోనే మూఢయోనులు అంటే ఏంటండి దరిద్రాతి దరిద్రమైనటువంటి కుటుంబాల్లో జన్మించేవాళ్ళు, అంధులుగా జన్మించేటువంటి వాళ్ళు, కాళ్ళు లేకుండా జన్మించేటువంటి వాళ్ళు, గుడ్డివాళ్ళగా కుంటివాళ్ళగా బుద్ధి మందగించి మనం చర్చించుకున్నాం కదా ఇదివరకు ఎపిసోడ్స్ లో కూడా. మెంటల్లీ రిటార్డెడ్ గా ఎంతో మంది లక్షల కోట్ల సంఖ్యలో ఈ రోజు మనం చూస్తున్నామండి. రోడ్డు మీద ఉన్నారు, ట్రాఫిక్ జంక్షన్ దగ్గర మీరు కారు ఆపితే ఒక్కసారి కాస్త పిల్లవాడిని చంకలో పెట్టుకుని ₹1 సాయం చేయండి, పిల్లవాడికి పాలు లేవు, అది లేదు, చచ్చిపోతున్నాడు అని చెప్పేసి మురికిగా ఉంటారు. కొన్ని నెలల పాటు వాడు స్నానాలు కూడా చెయ్యరు. ఆ విధంగా ఉంటే ఏమనుకుంటామండి? అలా చూడకుండా చూస్తాం, ఎవరు ఇచ్చేవాడు ఇస్తారు ₹10 ఎంతో, వెళ్ళిపోతుంటారు. ఎవరు వాళ్ళు? ఇక్కడ ఆ విధంగా ఉన్నటువంటి జన్మ నీచ జన్మనా, లేదా ఒక దోమగాను, ఒక పక్షిగాను, ఒక కుక్కగాను, నక్కగాను ఆ విధంగా ఉండి 4 సార్లు ఓగో అని అరుచుకుంటూ ఆ ప్రాణాన్ని వదిలేయటం, అది ఏమన్నా కష్టాన్ని అనుభూతి చేయించేదండి? భగవంతుడు చెప్తున్న ఒక్క విషయం ఏంటంటే, ఒక మనిషికి మాత్రమే మనసు, బుద్ధి, సంస్కారాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మనసు ముఖ్యంగా, మనసు ద్వారానే ఆ యొక్క అనుభూతి జరుగుతుంది. కష్టము గాని, సుఖము గాని, ఆనందము గాని, ఏదైనా కానీ మనసు ద్వారానే అనుభవం చేస్తాడు. అటువంటి మనసు ఉన్న మనిషి ఒక నీచ యోనిలో పుట్టించాడు అనుకోండి, ఏదో కళ్ళు లేకుండా, కాళ్ళు లేకుండా, లేకపోతే అడుక్కునే వాడి ఇంట్లో పుట్టించాడు అనుకోండి, అక్కడ బుద్ధి ఉన్న మానవుడే కదా. అక్కడ మనం కూడా అంటుంటాం చూసారా, ఏమంటామండి? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో చూసారా అండి, ఏమీ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడండి, సరైన వస్త్రము లేదు, అది లేదు, ఇది లేదు అంటున్నాం కదా. ఇక్కడ భగవంతుడు అంటున్నాడు మూఢయోనిష జాయతే అంటే ఏంటంటే మానవ జన్మలోనే నీచమైనటువంటి ఆ యోనులలో వాళ్ళు ప్రవేశిస్తారు. ఎవరైతే తమ సంస్కారాలని వాళ్ళు బాగు చేసుకోవడానికి ఉపక్రమించరో, నిర్లక్ష్య ధోరణిలో భగవంతుడి మహావాక్యాన్ని కూడా ఆ విధంగా విడిచిపెడతారో, పట్టించుకోరో, అటువంటి వాళ్ళ జన్మ నీచంగా ఉంటుంది అని భగవంతుడు ఆ విధంగా మనకి స్పష్టం చేస్తున్నారు. ఏమండి? రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రళీనస్తమసి మూఢయోనిషు జాయతే. ఇక్కడ చిన్న కరెక్షన్ తీసుకుంటే మనలో భయం వేస్తుందండి. అమ్మో, నేనేనా మళ్ళీ నేను అడుక్కునే వాడింట్లో పుడతానా, నేను నా సంస్కారాలు మార్చుకోవాలి, అర్జెంటుగా మార్చుకోకపోయినట్లయితే ఈ ఒక్క జన్మనే, ఈ ప్రాణం పోయేంత వరకు, ఆఖరి శ్వాస లోపే ఈ యొక్క ఏదైతే నేను భౌతిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నానో, ఏ విధంగా పేరు ప్రతిష్టలని, ఆస్తిపాస్తులు ఇవన్నీ సంపాదించుకొని పెద్ద సామ్రాజ్యంగా కూడబెట్టుకున్నానో, ఇది నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకే దీనిని అనుభవం చేస్తాను. తర్వాత భగవంతుడు చెప్పినటువంటి ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది. దానికి అనుగుణంగా నేను నీచమైనటువంటి యోనులలో జన్మ తీసుకుంటాను. అందుకని అంటారు చూసారా,
ఏమంటారంటే గొప్పవాళ్ళు కూడా పట్టించుకోకపోతే ఏమంటారంటే నీచ యోనుల్లో జన్మ తీసుకుంటారు. ఒకవేళ నీచ యోనులలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మనుషులలో ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళు మళ్ళీ శ్రేష్టమైన యోనులలో జన్మ తీసుకుంటారు అని మనం అంటాం చూస్తారు. ఏమంటారు చెప్పండి? పూలు అమ్ముకునేవాడే కట్టెలు అమ్ముకుంటాడు, కట్టెలు అమ్ముకునేవాడే పూలు అమ్ముకుంటాడు. ఏమండి ఇంకా ఏం చెప్తారు? ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఇవన్నీ కూడా దీనికే అనమాట. సంస్కార పరివర్తన ముఖ్యంగా మనం చేసుకోవాలి. సంస్కార పరివర్తన, ఆ సంస్కారాలు ఆత్మలో ఫార్మ్ అవుతాయి కాబట్టి ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే, ఆత్మజ్ఞానము ద్వారా మాత్రమే మనకి తెలుస్తుంది మన సంస్కారాలు కుళ్ళిపోయాయని తెలుస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మనము మన యొక్క దశా దిశని మార్చుకుంటాము, బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటాము, మూడవ నేత్రాన్ని తెరుచుకుంటాము. చక్కగా ప్రతిరోజు దైనందిన జీవితంలో 8 గంటల ఉద్యోగ వ్యాపారాన్ని కేటాయిస్తాము, ఒక 8 గంటల నిద్ర పోవడానికి కేటాయిస్తాము. మిగతా 8 గంటల్లో కనీసం ఒక అరగంట, 30 గంట ఆత్మాని శుద్ధి చేసుకునే కార్యక్రమాన్ని కూడా మనం చేస్తాము. ఇక్కడితో నేను ఉపన్యాసాన్ని ముగిస్తున్నానండి. రాబోయే ఎపిసోడ్స్ లో మరికొన్ని శ్లోకాలు, ఎందుకంటే ఆత్మ జ్ఞానాన్ని పొందడమే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నాలెడ్జ్ అన్నమాట. భగవద్గీత ద్వారా భగవంతుడు ఇచ్చేది. దానిలో ఉన్నటువంటి ప్రముఖమైన కొన్ని శ్లోకాలని అందులో మీకు ఉటంకిస్తూ ఒక 2 ఎపిసోడ్స్ లో ఈ ఆత్మ జ్ఞానాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుని కంప్లీట్ చేసుకుందామని. లోకా సమస్త సుఖినో భవంతు. సంస్కారాల ఆంతర్యాన్ని విశ్లేషణాత్మకంగా వివరించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.